finally. హాయ్ హలో వెల్కమ్ టు నా రివ్యూస్ తెలుగు. కల్కి మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెళ్తున్నానండి. ఈవెంట్ ఏమి ఉండదు, జస్ట్ ట్రైలర్ స్క్రీనింగ్ చేస్తున్నారు. టోటల్ గా హైదరాబాద్ లో ఒక 6 థియేటర్స్ లో స్క్రీనింగ్ చేస్తున్నారు ట్రైలర్ ని. ఇప్పుడు 6 PM కి మాకు దగ్గరలో KBHB లో భ్రమరాంబ థియేటర్ లో స్క్రీనింగ్ అవుతుంది. అక్కడికి వెళ్తున్నాం నేను మా ఫ్రెండ్స్ కలిసి. ట్రైలర్ అయితే ఎక్స్ట్రాడినరీ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూద్దాం ఎలా ఉంటుందో. బ్లాగ్ వీడియో తీయడం పెద్ద కష్టం కాదు, కానీ తీసిన ప్రతిసారి మెట్రో ట్రైన్ ప్రయాణమే చూపించాల్సి వస్తుంది. ఏం లేదండి, ఒళ్ళంతా చెమటలు అయిపోయాయని చెప్పేసి చల్లగాలి వస్తుంటే కాస్త ఫాస్ట్. ఈ విషయం అక్కడ వెయిట్ చేస్తున్నా నా ఫ్రెండ్స్ కి తెలిసిందనుకో. सुल्तान क्या कर रहे? अबे क्या लगता है? Oh my god, train. Open. And finally. కొన్ని యుద్ధాలు చేసాక కానీ లోపలికి వెళ్ళలేదండి. చాలా డేంజర్గా ఉండే సిచ్యువేషన్. అందరూ తోసుకోవడం, కింద పడిపోవడం, ఒకరి మీద ఒకరు పడడం, ఊపిరాడకపోవడం చాలానే అయ్యాయి. కూడా తీసుకొని ఈ బిడ్డ కోసం ఇంకెంతో మంది చనిపోవాలి. అలా ట్రైలర్ చూసాక బయటికి వచ్చి చూస్తే అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే పగిలిపోయిన అద్దాలు, ఏం చేయలేని సిచ్యువేషన్లో పోలీసు. రాజంటే రెవలేరా. చచ్చిపోతుంది.
అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటా. హౌస్ ద ఎక్స్పీరియన్స్? ట్రైలర్ గురించి డిస్కస్ చేయడానికి అక్కడ వీలు కాలేదండి, అందుకే ఇంటికి వచ్చి జూమ్ మీటింగ్లో ఇలా ప్లాన్ చేసాం. కనిపిస్తుంది, ప్లే చేయి. స్టక్ అవుతుందో లేదో చూద్దాం. పైన నీళ్లుంటాయంట. భూమిని మొత్తం పీల్చేస్తే అన్నీ అక్కడే ఉంటాయి. భయపడకు, మరో ప్రపంచం వస్తుంది. అది చూసినా క్లియర్ గా అర్థమైందా? చూసిన మనమే తీసింది సినిమా. మందేదంతా ఇట్లా అనిపించిందా థియేటర్ లో చూసిన దానికి ఇప్పుడు దానికి డిఫరెన్స్ ఏమన్నా ఉందా? చాలా ఉందిరా. థియేటర్ లో 2.5 minutes ట్రైలర్ నడుస్తుంటే 2.5 minutes ఒకటే ఆడియో. ఏం ఆడియో? రాజులకే రాజు, ప్రభాస్ రాజు, రాముడు భీముడు, ప్రభాస్ అన్న దేవుడు. నాకే అరే లాస్ట్ లో వచ్చింది ఇప్పుడు కొంచెం ఆడియో కనిపించింది. లాస్ట్ లో వచ్చింది కమలాసనే కదా? 100%. అరే అంతా చేంజ్ చేసేసిండేంద్ర కమలాసన్ ని నాగేమావా. ఇంకా చాలా ఓల్డ్ లుక్ యాడ్ చేసి ఇంకొకటి గమనించినా నాకేమర్థమైందంటే, మనం బుజ్జాన్ భైరవ చూసినాం కదా, భైరవ ఏం చేస్తుండో బౌండరీస్ ఎక్కుతుండు కదా లైవ్ సెట్ 15,000 యూనిట్స్ 1.5 million యూనిట్స్ వస్తాయని చెప్పి ఒక బౌండరీకి. మేబీ నాకు అనిపించిన దాని ప్రకారం ఆ బౌండరీ ఆ బాబు ఏమో, బాబుని పట్టుకుని వస్తే బౌండరీ వస్తుందేమో అని అనిపిస్తుంది. దీపికా పదుకొనే హీరోయిన్ అన్నారు, ఇప్పుడేమో ఇప్పుడు చూస్తే ప్రెగ్నెంట్ ఉంది, తను ఒక లీడ్ రోల్. అరే దిశ పటానే ఉందని తెలుసారా నీకు ముందే? అదే అనౌన్స్ చేసినట్టు గుర్తుపట్టలేదు. అనౌన్స్ అయితే చేసినారులే ఫస్ట్ లో. దిశ పటాని ఎందుకుంది? నాకెందుకో దిశ పటానియే హీరోయిన్ ఏమో, ఈ దీపికా పదుకొనే ఒక లీడ్ రోల్ ఏమో, తనైతే హీరోయిన్ కాదు, అది అర్థమైతుంది నాకు. అట్లా స్టోరీ ఎట్లుంటది అనుకుంటున్నావు? ట్రైలర్ చాలా క్లమ్జీగా ఉంది. ఏం అర్థమయ్యేటట్టు అయితే లేదురా, అర్థమయ్యేటట్టు అయితే లేదు. ఒక కొత్త వరల్డే. మళ్ళా అశ్వత్థామ ఎందుకు వచ్చిండు అందులో, ఆ స్టోరీలో ఆయన ఎందుకు ఇన్వాల్వ్ అయ్యిండు? ఆయన మళ్ళా చెప్తుండు ఎవరికి? దీపికా పదుకొనే. ఇప్పుడు క్లియర్ కట్ రా, మన మైథాలజీ ప్రకారం ఏముంది, కల్కి అని చెప్పేదే ఇమ్మోర్టల్స్. కల్కి జస్ట్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ లాగా పుట్టిన తర్వాత ఆయన పుట్టింది ఎందుకు, నీ జీవిత ఏమంటారు దాన్ని, లోక కళ్యాణం కోసం పుట్టినావు అన్నట్టు ఆయన మోటివేట్ చేసేది ఇమ్మోర్టల్స్. ఆ బాబు అయినా కల్కి అవ్వచ్చు అని నాకు అనిపిస్తుంది. ట్రైలర్ స్టార్టింగ్ అనుకున్నా కదా, అంటే ఎక్కడ ప్రభాస్ దీపికా పదుకొనే ఫేస్ ఆఫ్ అవ్వక ముందు వరకు ప్రభాసే ఆమె కొడుకేమో అన్నట్టు అనుకున్నా, దీపికా పదుకొనే కొడుకు. తర్వాత ఇక్కడ ఫ్లైట్ లో ఆయ్ అని చెప్పి ఆయ్ అన్నాడు చూడు, ఇంకా అక్కడ కాదులే, మనం ఎందుకో అవుట్ ఆఫ్ ది బాక్స్ అలా ఇచ్చడం అనిపించింది. దీపికా పడుకొని కొడుకు ప్రభాస్. ఎస్ మేబీ అంటే అప్పటి వరకు వాళ్ళు ఎదురెదురుగా ఆయ చెప్పక ముందు వరకు అనుకున్నా తప్పలేదు కదరా. చూడు ఎక్కడ వాళ్ళిద్దరికి ఫేస్ ఆఫ్ అవ్వలే అంతకు ముందు దాకా. పైగా ఆ పిల్లోని ఎలివేట్ చేస్తూ వచ్చిర్రు థియేటర్ దగ్గర. ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్పరా? థియేటర్ దగ్గర ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఒక క్లిప్ వేసుకోవాలి. జర్రుంటే చచ్చిపోతుండేనా? అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటా. షర్ట్ బటన్స్ చూసిపోయినాయి, జుట్టు కట్టుకుంటా కదా, జుట్టు కొడుకుపోయింది. వాడు మహేష్ గారి చెప్పు ఒకటైతే మొత్తం తెగిపోయి, ఒకటి అవతల ఒకటి ఇవతల బ్లడ్ ఉంది చూడరా, బ్లడ్ ఆ క్లిప్ నాకు పంపియండి, అది ఇక్కడే పంపిస్తావా? బతికి బయట పడితే కల్కి ఫస్ట్ డే చూస్తామా చూడమా అన్నట్టు అనుకున్నా. అరే సీనా కల్కి చూడకుండానే చచ్చిపోతారని అనిపిస్తుంది రా అనేటట్టు అయింది. అరే ట్రైలర్ కే ఈ రేంజ్ లో ఉంటే ఫస్ట్ డే ఫస్ట్ షో ఇదంతా మేనేజ్మెంట్ ఫాల్ట్. వాళ్ళు సరిగ్గా ప్లాన్ చేసుకుని ఉంటే ఇంత అవ్వకపోతుండే. అసలు కావాలని లేట్ చేసిరు ఏమో, నాకు అనిపిస్తుంది వాళ్ళే కావాలని ఎక్స్టెండ్ చేసిరేమో, అట్లా లొల్లిళ్ళు అవ్వాలి అయితే అయిపోతుంది కదా, అందుకే కావాలని ఆపిర్రు అనిపించింది. ఎందుకు మనకి ఇది ఒక్కసారి కాదు, లాస్ట్ టైం మహేష్ బాబుది సర్కార్ వారి పాటకు సేమ్ థియేటర్కి వెళ్ళినప్పుడు కూడా అద్దాలు పగిలే అప్పుడు అద్దాలు అది ఫార్ బెటర్. గేట్స్ బయట పాసెస్ ఇచ్చి ఒకరొకరు లోపల పంపించినారు, ఇది డైరెక్ట్ ఎంట్రన్స్ దగ్గర ఆపేసి. కానీ వెళ్ళిన 2 సార్లు అద్దాలు పగులుడే భ్రమరామదేవి. బట్ ఈసారి బ్లడ్ ఎక్కువ వచ్చింది. అసలు బ్లడ్ పోయినసారి బ్లడ్ ఏమి ఉండలే,
ఉండే లాస్ట్ కి మనం దానికి వచ్చినప్పుడు చిన్న ఫుట్ ప్రింట్స్ ఉండే, ఎవరో చిన్న కాల్ కట్ అయింది, దాని ఫుట్ ప్రింట్స్ ఉండే. బట్ ఇప్పుడు చాలా ఇవి వాడు ఇదిగా ఎవడు ఉంది. మీరు చూసిర్రా వాడిని, ఆ బ్లడ్ వచ్చినోడిని? చూడలేదు. వాడి కండిషన్ ఎట్లుండి ఉంటదో. వాడి ఇంటికి వెళ్ళి ఏంట్రా దెబ్బ ఎట్లా తగిలిందిరా అంటే, రాజులకే రాజు ప్రభాస్ రాజు. సో అది థియేటర్ ఎక్స్పీరియన్స్. ఇంకా కల్కి విషయానికి వస్తే ఏం అర్థం కాలేదు అసలు, ఏం ప్రిడిక్ట్ చేయలేం మనం. అరే అంతెందుకురా, నాగశ్విన్ది ఎవడే సుబ్రహ్మణ్యం స్టోరీయే ట్రైలర్ చూసి కనిపెట్టలేం రా మనం. సేమ్ స్టోరీ అని. విజువల్స్ పరంగా బాగుంది. ఇంకా వాడు ఒక టైర్ కే అంత ఖర్చు పెట్టినా అంటారు, ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఆ టైర్ కే అంత ఖర్చు పెట్టినప్పుడు ఇంకా సినిమాకి ఎంత పెట్టి ఉంటారు. అన్ని కనిపిస్తున్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ అంతా బాగానే కనిపిస్తున్నాయి, అంతా రిచ్ గా ఉంది. ఒకటే కోరికరా, ప్రభాస్ కి ఈసారి మిక్స్డ్ టాక్ లేకుండా మళ్ళీ బాహుబలి రేంజ్ ఇట్ రావాలి. అది అది వెయిటింగ్. ప్రభాస్ ఫ్యాన్స్ అనే కాదు, మేము కూడా వెయిటింగ్. దాన్ని మాక్సిమం ఫస్ట్ డే ఫస్ట్ షో అయితే పక్కా ట్రై చేస్తాం గాయస్. ఫస్ట్ డే ఫస్ట్ షో కూడా వ్లాగ్ ఖచ్చితంగా చేస్తాం. ఇంకేం లేదు, మోర్ 17 days వెయిట్ చేయండి. ట్రైలర్ చూసి బట్టలు చింపుకోకండి, ట్రైలర్ చూసి బట్టలు చింపుకోకండి. సినిమాలో ఇంకా దాచించాడు నాగిమామ. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఎర్లీగా ఏ షో ఉంటే అది ఎర్లీ మార్నింగ్ అవ్వచ్చు, మిడ్ నైట్ అవ్వచ్చు, ఏదైతే అది మ్యాక్స్ దానికి ట్రై ఫస్ట్ షో బెనిఫిట్ షో. బెనిఫిట్ ఏది పడితే ఫ్యాన్ షోస్. అదే టికెట్లు దొరికితే వెళ్ళిపోవడమే, మేము వెళ్దామా వద్దా అనే డౌట్ లేదు. టికెట్లు దొరికితే వెళ్ళిపోవడమే. వ్లాగ్ వీడియో రివ్యూ వీడియో రెండు ప్లాన్ చేస్తా కల్కి. అది బట్ నా భయం ఏంటంటే ట్రైలర్ కే మనకి వితౌట్ ఆడియో ఓన్లీ వీడియో యూసేజ్ వచ్చినాము. ఇప్పుడు ఒక షో అంతా వితౌట్ ఆడియో చూడాల్సి వస్తుంది. మళ్ళీ ఐమాక్స్ లలో బుక్ చేసుకుంటే చూడొచ్చురా, కానీ ఆ కిక్ రాదు. ఒక రోజే 2 షోలు ప్లాన్ చేద్దామా? ఒకటి సింగిల్ స్క్రీన్, ఒకటి ఐమాక్స్. ఎట్లయితే అట్లా ఫస్ట్ అయితే నార్మల్ గా మ్యాక్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇలా ఎట్లా అర్థం కాదు, 2-3 times చూడాలనిపిస్తుంది నాకైతే మూవీ. అవును, నువ్వు 3 parts అన్నావు కదరా. 3 parts అన్నట్టు ఏం అనిపించలే కదా? అంటే మిక్స్డ్ టాక్స్ ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి. ఫస్ట్ ఏమో 2 parts, తర్వాత 3 parts. యూనివర్స్ అనే ఒక ట్యాగ్ ఇచ్చినాడు. మళ్ళీ నేను ఇన్స్టాలో కూడా చూసిన 9 parts వస్తాయని చెప్పి ఉంది. నా భయం ఒకటే, ఇక్కడ అశ్వత్థామ ఏమో బిగ్ బి, కమల్ హాసన్ ఏమో ఏజ్డ్. 9 parts వచ్చే వరకు అప్పుడు బామ్మగారు కూడా బకెట్ తినేస్తారు. బకెట్ అంటే ఏంటి? అది వీక్ అయిపోతారన్న. బాగోదు అనే డౌట్ కూడా లేదురా నాకైతే. బాగోదు అనే డౌట్ నాకు కొద్దిగా పడిపోతుందేమో అని కొంచెం అనిపిస్తుంది. అర్థం కాదేమో అనే డౌట్ ఉంది. బట్ బాగోదు అనే డౌట్ లేదు. మనం ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరు మాస్ ఆడియన్స్, అర్థం అవ్వకపోవచ్చేమో ఈ లాంగ్వేజ్ అంతా. చాలా అడ్వాన్స్డ్ మూవీ కదా, మ్యాక్స్ ఫ్యాన్స్ అంత తీసుకోలేరేమో, అంత ఫాస్ట్ గా ఎక్కదు అనిపిస్తుంది నాకైతే. చెప్పలేం. నాగిమామ గురి చూసి కొడతాడు రా బాణాన్ని. అది ఈ చావులు బతుకులు మధ్యలో కొట్టుమిట్టాడి మరి ఈరోజు బయటపడి మరి మీకు వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే చావులు బతుకులకు కాదు, ఇంకా ప్రపంచపు అంచెల దాకెళ్ళి మరి వీడియోలు చేస్తాం. నాకు తోడుగా వీడు కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్. నా రివ్యూస్ తెలుగు. నా రివ్యూస్ తెలుగు. బాయ్ బాయ్. బాయ్.